భారతీయ చలనచిత్రంలో తలెత్తుతున్న ఒక వివాదాస్పద సమస్యను లోతుగా అధ్యయనం చేద్దాం. అదే బాలీవుడ్ సినిమాలో ఆందోళనకరంగా మారుతున్న హిందూ ఫోబియా. ఇది కేవలం యాదృచ్ఛిక విషయమా, లేక సినిమాటిక్ లిబర్టీనా, లేదా ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారా? ఈ చర్చకు కేంద్ర బిందువు ఇటీవలి చిత్రం IC-814 ది కాందహార్ హైజాక్. ఈ వెబ్ సిరీస్ లో హిందూ పాత్రలను నెగటివ్ షేడ్స్ లో చిత్రీకరించారు. ప్రపంచంలోనే అతిపెద్ద చలనచిత్ర పరిశ్రమ బాలీవుడ్. దేశంలో విభిన్న కథలు, సంస్కృతులకు పెట్టింది పేరు. ఈ మధ్య కాలంలో బాలీవుడ్ మూవీల్లో హిందూ ఫోబియా ఒక సర్వసాధారణమైనట్టు కనిపిస్తోంది. ఈ వైఖరి క్రమంగా ఆందోళనకరంగా మారుతోంది. హిందూ సమాజంలో వారి మతం, సంస్కృతిపై ఆయా సినిమాల చిత్రీకరణ కలవరపాటుకు గురిచేస్తోంది. హిందూ సంస్కృతిని కించపరిచే రీతిలో సన్నివేశాలను తెరకెక్కించడం బాలీవుడ్ కు కొత్తేమీ కాదు. ఇటీవలి కాలంలో దీని తీవ్రత పెరిగినట్టు కనిపిస్తోంది. 2012లో వచ్చిన ఓ మై గాడ్, 2014లో విడుదలైన పీకే వంటి సినిమాలు దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హిందువుల ఆచారాలను ప్రశ్నించడం, కామెడీ పేరుతో అపహాస్యం చేయడం వంటి కారణాల వల్ల ఈ రెండు సినిమాలు అప్పట్లో వివాదానికి కేంద్ర బిందువయ్యాయి. ఇటీవలే విడుదలైన IC-814 ది కాందహార్ హైజాక్ కూడా ఈ జాబితాలో చేరింది. 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానం హైజాక్ ను నాటకీయంగా చూపించడం ఈ వివాదాస్పద ధోరణికి ఒక ఉదాహరణగా నిలిచింది. హైజాకింగ్ లో పాల్గొన్న ఉగ్రవాదుల పాత్రలకు హిందువుల పేర్లు పెట్టారు. ఇది వివాదానికి దారితీసింది. హిందువుల పేర్లు పెట్టడం వెనుక గల ఉద్దేశాలు ఏమిటి అనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఈ నిర్ణయం చారిత్రక వాస్తవాలను వక్రీకరించడమే కాకుండా హిందూ సమాజాన్ని కించపరిచే ప్రయత్నంగా విమర్శకులు అభివర్ణిస్తున్నారు. IC-814 లో ఉగ్రవాదులకు హిందూ పేర్లను పెట్టడం అనేది యాదృచ్ఛికంగా జరగలేదు. బాలీవుడ్ సినిమాల్లో హిందూ చిహ్నాలు, బొమ్మలు తరచుగా కోట్లాది మంది హిందువుల మనోభావాలకు భిన్నంగా వ్యతిరేక వాతావరణంతో ముడిపడి ఉంటాయి. 2018లో వచ్చిన పద్మావత్ వంటి సినిమాలు హిందూ రాజ్పూత్ యోధుల పాత్రలు విమర్శలను ఎదుర్కొన్న విషయం తెలిసిందే. పద్మావత్ మూవీ హైందవ వీరుల పరాక్రమం, గౌరవాన్ని అణగదొక్కేలా ఉందంటూ అప్పట్లో విమర్శలు వచ్చాయి. అదే విధంగా సాక్రెడ్ గేమ్స్ అనే వెబ్ సిరీస్ లో త్రిశూలం, భగవద్గీత వంటి హిందూ చిహ్నాలను కించపరిచేలా, తప్పుదారి పట్టించేలా సన్నివేశాలు చిత్రీకరించారనే వాదనలు ఉన్నాయి. ఇవి హిందూ సమాజంలో పరాయీకరణకు బీజం వేస్తుందని, ద్వేషాన్ని పెంపొందిస్తుందనే అభిప్రాయాలు లేకపోలేదు. అంతేకాకుండా లౌకిక సమ్మిళిత విలువలపై నిర్మితమైన దేశంలో విభజన వాతావరణానికి ఆజ్యం పోస్తుంది అని విమర్శకులు పేర్కొన్నారు. దేశ ప్రజల సెంటిమెంట్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తామంటూ నెట్ఫ్లిక్స్ ఇటీవల అధికారులతో జరిగిన సమావేశంలో హామీ ఇచ్చింది. అయితే ఈ హామీ సరిపోతుందా? ఇప్పటికే ఈ విషయం ప్రశ్నగానే మిగిలిపోయింది. హిందువులను కించపరిచేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ సినిమాల జాబితా యొక్క ట్వీట్ వైరల్ గా మారింది. ఇది ఒక క్లిష్టమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. బాలీవుడ్ లో ఈ తరహా వ్యవహారం కేవలం యాదృచ్ఛికమా, సృజనాత్మక స్వేచ్ఛ, లేక ఉద్దేశపూర్వకంగా చేసిన పన్నాగమా? ఇక ఈ కాంట్రవర్సీలో ఎవరి వ్యక్తిగత అభిప్రాయం వారిది. కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు: బాలీవుడ్ లో హిందూ పాత్రలు, సంస్కృతిని చిత్రీకరించే విషయంలో మరింత సంయమనం, సమతౌల్యం అవసరం. సృజనాత్మక స్వేచ్ఛ ముఖ్యమే. అలానే ఏ మతంలోనైనా ఆచారాలను విమర్శించడం, ప్రశ్నించడం సబబే అయినప్పటికీ అది గౌరవాన్ని పెంపొందించేలా, న్యాయబద్ధంగా అందరూ సమర్థించేలా ఉండాలి.